అన్నిగా భావించవద్దని చెప్పి పేరున కోరుతా ఉన్నాను. ప్రత్యేకంగా ఇప్పుడే అందరూ మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారు 9వ తేదీ. మరి ఏ విధంగా ఉంటాయో పోలీసు వ్యవహారాలు మన అందరికీ తెలుసు. మన ఊరిలో బయలుదేరేటప్పుడే బండి నిలబెడతారు, లేదా మండలం దాటే ముందుకి నిలబెడతారు. ఇవన్నీ అధిగమించి మనం జగన్మోహన్ రెడ్డి గారి సభలు విజయవంతం చేసి ఈ జిల్లాలో ఉన్న మామూలు రైతులందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆడుకుంటా ఉన్నాయని చెప్పి మనం తెలియజెప్పే విధంగా విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరితో కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనం చూసాం అనేక సభలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సభలో కూడా అనేక అడ్డంకులు, దాదాపు 22 చోట్ల చెక్ పోస్టులు పెడితే కూడా అవన్నీ అధిగమించి సత్యనపల్లిలో ఏ విధంగా మన పార్టీ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ విజయవంతం చేశారో అభివృద్ధి మనం చూసాం. టీవీలలో అంతా కూడా కేసులు పెట్టినా ఎవరు కూడా భయపడలేదు. రేపు మనమే కేసులు పెట్టినా మనం దాన్ని లెక్క చేయకుండా మనం జగన్మోహన్ రెడ్డి గారి సభను అన్ని జిల్లాల కంటే ఎక్కువగా ఇక్కడ మనం విజయవంతం చేసేదానికి పరిపరి విధాల అందరినీ కూడా మనం మాట్లాడించి ఇక్కడ మనం అంతా కూడా డిస్కస్ చేసుకొని ఏం చేయాలా ఎట్లా చేయాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. కాకపోతే కొద్దిగా ఆలస్యమైంది. ఇంకా అక్కడ మన పోయి స్థలాన్ని కూడా చూడాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇదే అందరికీ అనుకూలంగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని చెప్పి స్థల పరిశీలన కానీ మన వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి ఈ మామిడి రైతుల గురించి మాట్లాడితే వాళ్ళు కూడా చైతన్యవంతులే ఈ సభలో పాల్గొనే పరిస్థితి ఉంటుంది. అంచేత మన సమన్వయకర్తలు, మన పార్టీ నాయకులు, మన జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు, మిగతా సీనియర్ లీడర్లందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడున్న లోకల్ నాయకులతో అంతా కూడా మమ్మేమై మరి ఈ సభను విజయవంతం చేసేదానికి ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల కూడా చర్యలు తీసుకునేదానికి మనం కృషి చేయాలని చెప్పే భావంతో ఇప్పటికి అక్కడికి బయలుదేరాలని చెప్పి మనం అందరినీ కూడా నాయకులందరినీ కూడా నియోజకవర్గ సమన్వయకర్తలందరినీ కూడా అక్కడికి ఆహ్వానిస్తున్నాం. మరి మీరందరూ దయచేసి చిన్న లేదు పెద్ద లేదు, మనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన సీనియారిటీ లేదు, జూనియారిటీ లేదు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిస్తుంది. మన ప్రత్యేకత ఏంటంటే ఏం జరిగినా కూడా మన జిల్లాలో అది రాష్ట్రంలోనే ఒక వార్త. ఈ రాష్ట్రంలోనే కాకుండా ఇతర మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో కూడా అది ఒక వార్త. ఆ విధంగానే రేపు 9వ తేదీ కూడా ఆ వార్తగా నిలవాలని చెప్పి వీళ్ళందరినీ ప్రత్యేకంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన